పురం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంకు విచ్చేసిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు ఘనస్వాగతం పలికారు. గడప గడపకు వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో లబ్ధి చేకూరిన వివరాలతో కూడిన కరపత్రాలు అందజేశారు. జగన్ పాలనలో ప్రతి కుటుంబానికి లక్షలాది రూపాయలు లబ్ధి పొందారు అని తోట వివరించారు. మరల సీఎంగా జగన్ పాలనే వస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తారని తోట తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ గడప గడపకు కార్యక్రమంలో ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గ్రామంలో ఏళ్ల తరబడిగా ఉన్న సమస్యలను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల దృష్టికి తీసుకురావడంతో వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తానని చెప్పడం అభినందనీయమని ఎంపీటీసీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేడ్చెట్టి సత్యవేణి, జెడ్పీటీసీ పుట్టపూడి అబ్బు, ఎంపీటీసీ గ్రామ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు పలివెల మధు, చుండ్రు చిట్టిబాబు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కనుక జగనన్న తోడు వడ్డీ, వైఎస్ఆర్ సున్నా వడ్డీ డ్వాక్రా, వైఎస్ఆర్ చేయూత 1,61,40 పెన్షన్ కనుక 27,720 రూపాయలు మాకు రోడ్లు కూడా బాగాలేదండి సార్. చూస్తే రోడ్లు ఎలా ఉన్నాయండి, మాకు రోడ్లు వేయించండి. ట్రైన్ ఆసరా స్థలం వచ్చింది. కమ్మాది వీరరాఘవ గారు, వైఎస్ఆర్ సున్నా వడ్డీ డ్వాక్రా, వైఎస్ఆర్ పెన్షన్ కనుక అమ్మాడి మెసేజ్, వైఎస్ఆర్ సున్నా వడ్డీ డ్వాక్రా, వైఎస్ఆర్ పెన్షన్ కనుక జగనన్న అమ్మఒడి 1,74,666 రూపాయలు. అమ్మఒడి వచ్చింది 2 సార్లు 3 సార్లు 1,22,370 రూపాయలు వచ్చింది. నీకు అమ్మఒడి వచ్చింది అనేటువంటిది ఒకసారి వచ్చినట్టుంది. మనోళ్ళ నీ కార్డులో ఉందా మరి? కాదు కాదు తెలుగుదేశం పరిపాలనలో ఎప్పుడన్నా వచ్చి మీ ఇంటికి ఏం కావాలని అడిగిన వాళ్ళు ఉన్నారు ఎప్పుడన్నా? ఒక వ్యాన్ పంపించి నెలకు మీటింగ్ పెట్టినట్టు అక్కడికి తీసుకెళ్ళి కాస్త మెసుగులు ఆడేసి ఏదో పులిహారో లేకపోతే ఏదో పెట్టుకోని అక్కడ మెండపేటలో మీటింగ్ ఉంది రమ్మని, కపిలేశ్వరం ఉంది రమ్మని, అంగర్ రమ్మని అలాగే తిప్పేవారా? ఇవాళ పెన్షన్ కావాలి అమ్మా. కాదమ్మా, ఇప్పుడు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి మీకు అందరికి కోట్లు పంచిపెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. కోట్లు మామూలుగా కాదు, ప్రతి ఇంటికి లక్షలు తక్కువ కాకుండా వచ్చినాయి ఈ 2-3 నెలల్లో, ఈ 2-3 సంవత్సరాల్లోనే. ఎవరి దగ్గరికి వెళ్ళక్క లేకుండా, మీ ఇంటి ఎవరింటికి తిరగక్క లేకుండా. అంతకుముందు మీకు ఏదైనా ఇంత పని కావాలంటే ఈ ప్రసాద్ గారింటికో లేకపోతే అక్కడ ఆయన దొరగారింటికో, ఈ దొరగారింటికో, లేకపోతే మెండపేట వెళ్ళి ఎమ్మెల్యే గారింటికాడో కాపలా కావాల్సి వచ్చింది. ఇవాళ ఎవరి దగ్గరికి వెళ్ళక్క లేకుండా మీకు పని అవుతుంది. వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి తెలవకుండా పనిచేస్తున్నారు. మీకు పెన్షన్
మీరు ఎండ అయినా వాన అయినా అక్కడికి వెళ్ళి పడిగావులు పడవలసి వచ్చేది. వస్తే ఆ సెక్రటరీ వస్తే ఇచ్చేవారు, లేకపోతే రేపు రమ్మంటే రేపు వెళ్ళేవారు. ఎండ అయినా వాన అయినా అక్కడ పడి ఏడిచేవారు, తినకపోయినా. ఈవేళ పొద్దుట 6 గంటలు కాకుండా 5 గంటలకు వచ్చి తలుపు కొడుతున్నారు. రేషన్ అంతా ఇంటికి వస్తుంది, మీకు బియ్యం అన్నీ ఇంటికి వస్తున్నాయి. పిల్లలు చదువుకునే వాళ్ళందరికీ కూడా మీకు డబ్బులు వేస్తున్నారు. కపిలేశ్వర మండలంలో అచ్యుతాపురం గ్రామంలో గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు చూసి ఈ ప్రభుత్వానికి 2019లో ఓటు వేయకపోయినా రాబోయే రోజుల్లో జగన్ గారు చేసేటువంటి ఈ కార్యక్రమాలు చూసి మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీకి ఓటేస్తామనేటువంటిది నమ్మకంగా చెప్తున్నారు. మాకు ప్రజలకే సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, రైతుల గురించి కానీ అనేక వర్గాలు ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి న్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు మేము ఓటేసినా అయ్యకపోయినా ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, మరి పార్టీలు చూడకుండా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా మేము మద్దతు పలుకుతామని చెప్పేసి, మేము సహకరిస్తామని చెప్తున్నటువంటి ప్రజలు. మరి ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా అధిగమించి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనేటువంటి విధంగా సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ మేము గెలిపించుకుంటామని చెప్పేసి చెప్తున్నటువంటి ప్రజలు సంతోషాన్ని, ఆనందాన్ని చూస్తున్నాం ఎక్కడికి వెళ్ళాలి. తప్పకుండా రాబోయే రోజుల్లో 2024లో మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పడంలో ఏమాత్రం సందేశం.